సీఏఐఆర్లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం మీడియాకు వివరించారు. నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువగల 435 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 11 విడతల్లో 3,840 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని అన్నారు. 12వ విడతలో 7,56,40,000 రూపాయల విలువగల 4,275 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు. సత్ఫలితాలను మొబైల్ హంట్ అప్లికేషన్ ఇస్తోందని, ఈ సేవల ద్వారా భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేయగలిగామని అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసి సేవలందించిన సైబర్ క్రైమ్ పోలీసులను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. దాదాపు 85 లక్షల విలువ చేసే ఈ మొబైల్స్ని ఈరోజు రికవరీ చూపించి వారందరికీ స్వాధీనపరచడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 12వ విడత ఇది. టోటల్గా 7.5 కోట్ల విలువ చేసే మొబైల్స్ని ఇప్పటివరకు మనం రికవరీ చేసి 4,500 మొబైల్స్ని ఇప్పటివరకు జిల్లాలో రికవరీ చేయడం జరిగింది. ఈ మొబైల్ హాంట్స్ తర్వాత వాట్సాప్ తర్వాత సీఐఆర్ పోర్టల్ ద్వారా సత్ఫలితాలని సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో మొబైల్ హాంట్ అప్లికేషన్ ద్వారా సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం, అనేక మంది భక్తులు వచ్చిపోవడం వల్ల చాలా మొబైల్స్ వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది లేదా దొంగిలించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా వరకు రికవరీ చేయగలుగుతున్నాం. మీడియా ద్వారా ఇంకా ఈ పోగొట్టుకున్న వారు ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా తగిన సమాచారాన్ని సీఐఆర్ మొబైల్ హాంట్ అప్లికేషన్లో ప్రాపర్గా ఫిల్ చేస్తే తప్పకుండా వారి మొబైల్స్ని 100% వెతికి ఇప్పించే బాధ్యత సైబర్ టీం తిరుపతి పోలీస్ తీసుకుంటుంది. మీడియా ద్వారా అందరూ కూడా ఈ మొబైల్ హాంట్ అండ్ సీఐఆర్ పోర్టల్ యొక్క వినియోగాన్ని, ఆ డీటెయిల్స్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈ దొంగిలించబడిన మొబైల్స్ని ఎక్కువగా ఇతర ప్రాంతాలకు కొన్నిసార్లు తీసుకెళ్తుంటారు. అదేవిధంగా ఇక్కడ లోకల్లో కూడా కొన్ని అమ్ముతుంటారు. ఈ షాప్స్ ఓనర్స్కి కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా రీసెంట్గా ఒక కేసు తీసేయడం జరిగింది. ఈ మొబైల్స్ని అన్నెసరీ ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చి అమ్మితే కొనడం, వారిని మళ్ళీ అమ్మడం కూడా చట్టరీత్యా నేరం. ఏదో రోజు ఖచ్చితంగా సీఐఆర్ పోర్టల్ ద్వారా ఆ మొబైల్ దొంగిలించబడిన మొబైల్ దొరికితే మళ్ళీ వారు కూడా ఆ నేరానికి బాధ్యులు అవుతారు. సో కాబట్టి అన్నెసరీ అపరిచిత వ్యక్తుల ద్వారా మొబైల్స్ కొనవద్దని ఈ షాప్స్ ఓనర్స్కి కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ రికవరీ కానీ ఇవన్నీ కూడా సైబర్ టెక్నిక్స్తో భాగంగానే చేస్తున్నాం కాబట్టి మరొకసారి జిల్లా ప్రజలకి అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే సైబర్ నేరాలకు దూరంగా ఉండండి. మొబైల్ని వాడడంలో లేదా మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాడడంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అన్నెసెసరీ లింక్స్ ఓపెన్ చేయడము, అదేవిధంగా ఓటీపీ షేర్ చేయడము, లేదా అత్యాశకెళ్ళి జాబ్ ఫ్రాడ్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, లోన్ యాప్స్కి అట్రాక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా తెలుసుకొని దూరంగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలు వాడే మొబైల్స్ మీద ఒక వాచ్ ఉంచి వాటిపై తగిన జాగ్రత్తలు తీసుకొని సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నాను.